ఈ రోజుల్లో చాలా మంది టీనేజర్స్కి అడల్ట్స్కి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే డాండ్రఫ్ ప్రాబ్లం. డ్రై డాండ్రఫ్, వెట్ డాండ్రఫ్ అనేది విపరీతంగా వచ్చేస్తుంటుంది. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటుంది. మన షోల్డర్ మీద, నెక్స్ట్ అలాగే మన హెడ్ని కనుక మనం ఇలా గోక్కున్నామంటే విపరీతమైన డాండ్రఫ్ అనేది కనిపిస్తుంది. స్కాల్ఫ్ అనేది బాగా ఇచ్చిగా అయిపోతూ ఉంటుంది. అండ్ దానివల్ల మన షర్ట్ పైన, టీ షర్ట్ పైన ఎక్కడ పడితే అక్కడ హెయిర్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. సో వింటర్స్లో మెయిన్గా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ డాండ్రఫ్ ప్రాబ్లమ్ మనం ప్రాపర్గా కేర్ చేసుకోకపోతే మన హెయిర్ అనేది చాలా దారుణంగా ఊడిపోతూ ఉంటుంది. సో మరి ఈ ఇచ్చి స్కాల్ఫ్ని, డాండ్రఫ్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి మెయిన్లీ వింటర్స్లో అంటే, సో కంట్రోల్ చేసుకునే ముందు అసలు ఇవి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసుకోవాలి గైస్. సో మనం ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేసుకున్నాం అనుకో సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఆ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటర్ సీజన్. సో దాన్ని మనం ఏం చేయలేం. సో వింటర్ సీజన్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కాల్ఫ్ అనేది విపరీతంగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి విపరీతమైన డాండ్రఫ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2, ఎక్కువగా యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది ఎక్కువగా యూజ్ చేయడం. సో దానివల్ల విపరీతంగా మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, ఎక్కువగా హాట్ వాటర్ని యూజ్ చేయడం మన హెయిర్ని వాష్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ నెంబర్ 4, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ నెంబర్ 5, పూర్ డైట్ ఉండడం వల్ల. సో ఇవి కొన్ని రీజన్స్, మెయిన్ రీజన్స్ మన హెయిర్ పైన ఎక్కువగా డాండ్రఫ్ రావడానికి. సో నెక్స్ట్ తెలుసుకుందాం ఈ విపరీతమైన డాండ్రఫ్ మనం ఏ విధంగా తగ్గించుకోవాలి. సో వీటిని తగ్గించుకోవడానికి మీరు ఒక ప్రాపర్ హెయిర్ కేర్ రొటీన్ ని ఫాలో అయ్యారనుకోండి, మీ హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ అనేది పూర్తిగా తగ్గిపోద్ది. అండ్ మీకు స్కాల్ఫ్ అనేది ఇచ్చిగా ఉంటుంది, అంటే ఎప్పుడు పడితే అప్పుడు గోక్కుంటూ ఉంటాం కదా. సో అవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో దానికోసం టిప్ నెంబర్ 1 ఏంటంటే ఈ వింటర్స్లో మీ స్కాల్ఫ్ని మాయిశ్చరైజ్గా చేసుకోవాలి. సో మాయిశ్చరైజ్ ఇన్ ద సెన్స్ అంటే ఏంటంటే మీ స్కాల్ఫ్ కనుక మాయిశ్చరైజ్గా ఉందంటే ఆటోమేటిక్గా మీ స్కాల్ఫ్ మీద డాండ్రఫ్ అనేది పట్టదు. సో సింపుల్గా చెప్పాలంటే మన స్కాల్ఫ్ అనేది బాగా డ్రై అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, దానిపైన డాండ్రఫ్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది. సో డాండ్రఫ్ అంటే ఏం లేదు, ఫంగస్ అది. సో అది ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది. సో బాగా డ్రై అయిపోవడం వల్ల మనం హెయిర్ ఇలా టచ్ చేసినా లేదంటే మనం దువ్వినా ఏం చేసినా మనకి ఎక్కువగా డాండ్రఫ్ అనేది కింద పడుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన హెయిర్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సో మాయిశ్చరైజ్ చేసుకోవడానికి బెస్ట్ పద్ధతి ఏంటంటే ఆయిలింగ్. సో ఈ వింటర్స్లో మీరు రెగ్యులర్గా 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. సో ఏ సీజన్లో చేసుకున్నా చేసుకోకపోయినా వింటర్స్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. సో రెగ్యులర్గా మీరు ఆయిలింగ్ కనుక చేసుకుంటే మీ స్కాల్ఫ్ ఆటోమేటిక్గా మాయిశ్చరైజ్గా ఉంటుంది. మాయిశ్చరైజ్ అయిందంటే ఆటోమేటిక్గా డాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు ఆయిలింగ్ చేసుకోవాలి. ఆయిలింగ్ కూడా ఎలా చేసుకోవాలి, కొంచెం ఆయిల్ తీసుకుని దాన్ని లైట్గా హీట్ చేసుకుని అది మీ స్కాల్ఫ్ మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక 5 నిమిషాల వరకు మంచిగా మసాజ్ చేసి ఆ తర్వాత మంచి షాంపూతో వాష్ చేసుకోవాలి. సో ఇలా మీరు ప్రతిరోజు చేయాలి గైస్. వీక్లీ 3 టైమ్స్ మీరు ఆయిలింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 2, యాంటీ డాండ్రఫ్ షాంపూని పూర్తిగా అవాయిడ్ చేసుకోవాలి. యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది ఒక హార్ష్ షాంపూ గైస్. సో ఇదేం చేస్తుంది అంటే మీ హెయిర్ పైన డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. బట్ యాంటీ డాండ్రఫ్ షాంపూలో విపరీతమైన కెమికల్స్ ఉంటాయి. సో అదేం చేస్తుంది అంటే మీ స్కాల్ఫ్ పైన ఉన్న డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. బట్ విత్ ఇన్ 1 డేలో 24 అవర్స్లో మీ హెయిర్ పైన మళ్ళీ డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది మీ స్కాల్ఫ్ని విపరీతంగా డ్రై చేసేస్తుంది. సో దానివల్ల మళ్ళీ మీ హెయిర్ పైన డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంటుంది. సో దానికోసం మీరేం చేయాలంటే యాంటీ డాండ్రఫ్ షాంపూని స్కిప్ చేసి ఒక మైల్డ్ షాంపూ అనేది యూజ్ చేయాలి. సో మైల్డ్ షాంపూ అంటే ఏంటంటే నార్మల్ షాంపూస్ ఏదైతే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయో, స్మూత్నింగ్ షాంపూస్ ఉంటాయో ఆ షాంపూస్ యూజ్ చేయాలి. సో మీరు ఆల్రెడీ ఆయిలింగ్ చేసుకున్నారు. సో ఆయిలింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీ స్కాల్ఫ్ మీద ఉన్న 90% డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో అది పైకి వచ్చేస్తుంది. అంటే అది కొంచెం వెట్ అయిపోద్ది, అంటే తడిగా అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మీ హెయిర్ పైకి వచ్చేస్తుంది డాండ్రఫ్ అంతా. సో స్కాల్ఫ్ అనేది క్లీన్ అయిపోద్ది, ఆయిల్ అనేది మొత్తం క్లీన్ చేస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే మీరు ఏ షాంపూ వాడినా సరే పైన ఉన్న డాండ్రఫ్ని ఈజీగా క్లీన్ చేస్తుంది. సో నార్మల్ వాటర్తో వాష్ చేస్తే జిడ్జిడ్గా ఉంటుంది, ఆయిల్ అనేది పోదు. సో ఆ ఆయిల్ని రిమూవ్ చేయడానికి మనం షాంపూ యూజ్ చేస్తాం. డాండ్రఫ్ అనేది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోద్ది. సో న్యాచురల్గా ఎక్కువ టైం వరకు మీ డాండ్రఫ్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది గాయస్. సో ఒక మైల్డ్ షాంపూ యూజ్ చేయండి చాలు. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కొన్ని షాంపూస్, అవి కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఓకే, సో యాంటీ డాండ్రఫ్ షాంపూని మాత్రం యూజ్ చేయకండి. ఒకవేళ యూజ్ చేయాలి అనుకుంటే వీక్లీ ఒక్కసారి యూజ్ చేయండి, అంతకంటే ఎక్కువసార్లు యూజ్ చేయకండి గైస్. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, అవాయిడ్ హాట్ వాటర్. సో వింటర్స్ కదా, సో మామూలుగా స్నానం చేయడమే కష్టం, చల్లనీళ్ళతో హెయిర్ని వాష్ చేసుకోవడం చాలా కష్టం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మీ స్కాల్ఫ్ని మళ్ళీ డ్రై చేసేస్తుంది. సో హాట్ వాటర్ ఏం చేస్తుంది, స్కాల్ఫ్ మీద పడిన వెంటనే విత్ ఇన్ 1-2 అవర్స్ తర్వాత మీ హెయిర్ అనేది బాగా రఫ్గా అయిపోద్ది. అండ్ అలాగే మీ స్కాల్ఫ్ అనేది డ్రై చేసేస్తుంది. సో మళ్ళీ డ్రై అయిపోయిందంటే మళ్ళీ డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంటుంది. సో అందుకోసమే మీరు హెయిర్కి ఓన్లీ కావాలంటే మీ హెయిర్కి ఒకదానికి చల్లనీళ్ళు వాడండి,
బాడీకి కావాలంటే హాట్ వాటర్ యూజ్ చేయండి, బట్ మీ హెయిర్కి మాత్రం హాట్ వాటర్ అనేది అసలు తగలనివ్వకండి. ఇది మీ స్కాల్ప్ని బాగా డ్రై చేసి మళ్ళీ మీకు డాండ్రఫ్ అనేది రావడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు హాట్ వాటర్ని అవాయిడ్ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 4, స్ట్రెస్ తగ్గించుకోండి గైస్. సో స్ట్రెస్ వల్ల కూడా మీకు డాండ్రఫ్ అనేది విపరీతంగా వస్తుంది. సో స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా మీ హెడ్ అనేది బాగా హీట్ ఎక్కిపోతుంటుంది. సో దానివల్ల కూడా మీ స్కాల్ప్ అనేది డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. సో స్ట్రెస్ ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచి. దానికోసం మెడిటేషన్ చేయండి, ఆటోమేటిక్గా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటంటే మనం బైక్ రైడింగ్ చేసినప్పుడు ఏదైతే హెల్మెట్ వేసుకుంటామో దీనివల్ల కూడా విపరీతంగా డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంటుంది. సో చాలామంది గమనించే ఉంటారు, హెల్మెట్ వేసుకున్న తర్వాత 1-2 డేస్ తర్వాత హెయిర్ పైన డాండ్రఫ్ విపరీతంగా వచ్చేస్తుంటుంది. సో ఇది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం హెల్మెట్ని అస్సలు క్లీన్ చేసుకోము. సో హెల్మెట్ ఏంటంటే మనం యూజ్ చేస్తుంటాం, రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం. మనకి డాండ్రఫ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది లోపల అంటుకుంటూ ఉంటుంది, బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ అన్నీ అంటుకుంటాయి. సో మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ యూజ్ చేస్తాం మనం. సో హెల్మెట్ యూజ్ చేయాలి కంపల్సరీగా. సో ఎలా డాండ్రఫ్ వస్తుందని చెప్పి హెల్మెట్ పక్కన పెట్టడం కాదు, దానికి కూడా మీకు సింపుల్ స్టెప్ చెప్తాను. సో మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 డేస్కి ఒకసారి మీ హెల్మెట్ని క్లీన్ చేసుకోవాలి. సో హెల్మెట్ క్లీనర్స్ కూడా వస్తాయి, బయట ఈజీగా దొరుకుతుంటే 200-300 రూపీస్ ఉంటాయి. మొత్తం ఫోమ్ ఉంటుంది, హెల్మెట్ మొత్తం క్లీన్ చేస్తాయి. లేదనుకుంటే మీరు హాట్ వాటర్తో లేదా షాంపూతోనో దేనితోనో మీరు లోపల మొత్తం క్లీన్ చేసి ఎండలో పెట్టేశారంటే మొత్తం దీనికి ఉన్న బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ డాండ్రఫ్ ఏదైతే అంటుకుందో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అప్పుడు మీరు హెల్మెట్ అనేది వేసుకోండి, మీ స్కాల్ప్ మళ్ళీ క్లీన్గా ఉంటుంది. సో మీరు క్లీన్ చేసుకోకుండా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ మీద ఉన్న డాండ్రఫ్ రిమూవ్ అయిపోయింది, బట్ మీరు మళ్ళీ వేసుకోవడం వల్ల ఏదైతే డాండ్రఫ్ దీనికి ఉంటుందో ఆ డాండ్రఫ్ మళ్ళీ మీ స్కాల్ప్లోకి వెళ్తుంది. అండ్ దానివల్ల కూడా మీకు మళ్ళీ డాండ్రఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంటుంది. బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ ఉంటే అవన్నీ కూడా మళ్ళీ మీ హెయిర్ పట్టి మీ హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ని మళ్ళీ వెనక్కి రావడానికి హెల్ప్ చేస్తుంది. సో అందుకోసం మీ హెల్మెట్ని ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూ ఉండండి. మీ హెయిర్ని ఎలా క్లీన్ చేసుకుంటున్నారో అలా మీ హెల్మెట్ని కూడా రెగ్యులర్గా 3 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే మీకు ఎటువంటి హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లం కానీ డాండ్రఫ్ లాంటి ప్రాబ్లం కానీ రాకుండా ఉంటాయి guys. సో ఈ సింపుల్ టిప్స్ని ఫాలో అవ్వండి చాలు, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఈ సింపుల్ టిప్స్ని ఫాలో అవ్వండి, మీ హెయిర్ ఉన్న డాండ్రఫ్ మొత్తం రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీ హెయిర్ మంచి స్ట్రాంగ్గా లాంగ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి guys. సో ఈ స్టెప్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆల్లో పెట్టుకోండి గైస్, అప్పుడే మన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.